బిగ్ బాస్ సీజన్ 9 క్లైమాక్స్ దశకు చేరుకుంది. గ్రాండ్ ఫినాలే షూటింగ్ ప్రారంభమైంది. టైటిల్ విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? హాట్ టాపిక్గా బిగ్ బాస్ 9 విన్నర్ అంశం మారబోతోంది. కళ్యాణ్ పడాల తనూజ మధ్య నెక్ టు నెక్ ఫైట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మొదట తనూజ ఆధిక్యంలో కొనసాగిన ఫైనల్ వీక్లో ఒక్కసారిగా ఓటింగ్ ట్రెండ్స్ మారిపోయాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం కళ్యాణ్కు 42% ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. తనుజకు 30% ఓట్లు వచ్చాయని ప్రచారం జరుగుతుంది. మూడో స్థానానికి డిమాండ్ పవన్ దూసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఫోర్త్ ప్లేస్కు ఇమాన్యుయల్ పరిమితమైనట్టుగా సమాచారం. తనుజ కోసం సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోంది. ఆమెను తొలి మహిళా విజేతగా నిలబెట్టాలనే ప్రయత్నం కూడా సాగుతోంది. చివరి క్షణంలో ఏమైనా జరగవచ్చని సిగ్నల్స్ వస్తున్నాయి. మొత్తం మీద బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. చాలామంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. చివరి రోజు ర్యాంకులు తలకిందులయ్యాయి. ఓటింగ్లో షాకింగ్ ట్విస్టులు కొనసాగుతున్నాయి. సో గ్రాండ్ ఫినాలేకి కౌంట్ డౌన్ మొదలైన క్షణాల్లో ఎప్పటికప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది. విన్నర్ ఎవరనే ఉత్కంఠకి కొద్దిసేపట్లో తెరబడబోతోంది. ఇది పీక్ చేరుకున్న వేళ చివరి రోజుకు ఓటింగ్లో ఊహించని ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ముందంజలో ఉన్న కంటెస్టెంట్ల ర్యాంకులు ఒక్కసారిగా మారిపోయి దీంతో సోషల్ మీడియాలో చర్చలు, అంచనాలు మరింత వేగం పుంజుకున్నాయి. టాప్ 5లో నిలిచిన కళ్యాణ్ పడాల, తనూజ, ఇమాన్యుయల్, డిమాండ్ పవన్, సంజన గల్రాణిల మధ్య గట్టి పోటీ సాగింది. నిన్నటి వరకు అనధికారిక ఓటింగ్లో కళ్యాణ్ ముందుంటే ఫైనల్ రోజు ఓటింగ్ సరళి పూర్తిగా మారిందని సమాచారం బయటకు వచ్చింది. అధికార ఓటింగ్లో తనూజ ఒక్కసారిగా టాప్ చేరిందంటూ మళ్ళీ డిఫరెంట్ వార్తలు, కళ్యాణ్ రెండో స్థానానికి పడిపోయారంటూ మరొక వార్త, ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద ఫైనల్లో తనూజ కళ్యాణ్ మధ్య విపరీతమైన పోటీ, ఉత్కంఠకరమైన పోటీ ఉన్నట్టుగా మనకు కనబడుతోంది. ఇక మిగతా వాళ్ళంతా కూడా 3, 4, 5 స్థానాలకు పరిమితమైనట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే అసలు పోటీ మాత్రం ఇద్దరి మధ్య, తనూజ కళ్యాణ్ మధ్య ఉండే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. చివరి నిమిషం దాకా కూడా ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. మొత్తం మీద ఇక చివరి క్షణాల్లో వచ్చే ఓటింగ్ మార్పులు గేమ్ను పూర్తిగా మలుపు తిప్పే అవకాశం లేకపోలేదు. ఫినాలే రోజు ఎవరి పేరు విన్నర్గా, ఎవరి పేరు రన్నర్గా వినిపిస్తుందో మరికొద్ది గంటల్లో తేలే అవకాశం కనిపిస్తోంది. సో మొత్తం మీద హైప్ వచ్చేసింది, కళ్యాణ్కి అయితే హైప్ వచ్చేసింది. ఇన్ని రోజుల పాటు తనూజ అనుకున్నారు, కానీ తనూజను వెనక్కి నెట్టి ఇప్పుడు కళ్యాణ్ కాస్త ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. బిగ్ బాస్ షోలో హౌస్ మేట్స్ ఫైనల్ వీక్ను సరదాగా గడిపేస్తున్నారు. చివరి వారం కాబట్టి చాలా జాయ్ఫుల్గా ఇన్ని రోజుల పాటు వాళ్ళ జర్నీతో పాటు, అలాగే ఇన్ని రోజుల పాటు జరిగిన ఆ సంఘటనలు నెమరేసుకుంటూ బిగ్ బాస్ కూడా వాళ్ళకి ఆ మొత్తం వాళ్ళ జర్నీ అంతా కూడా చూపిస్తున్నారు. దాంతోపాటు ఎమోషన్స్, భావోద్వేగాలు, మంచి చెడు, వాళ్ళకి ఎదురైన అనుభవాలన్నీ కూడా ఒక్కసారిగా నెమరేసుకుంటున్నారు. ఇంకా క్లైమాక్స్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏంటి పరిస్థితి అనేది చూడాలి. నిజంగా ఎంత ఉత్కంఠగా ఉండబోతుంది అనేది మరికొద్ది గంటల్లో తేలబోతోంది. ఇది ఫైనల్ వీక్లో ఓటింగ్ నిన్నటికే క్లోజ్ అయింది. ఫ్రైడే నైట్ 12 o'clockకి క్లోజ్ అయింది. సో దాంతో ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారు, ఇప్పుడు ఇదే చర్చ, ఆసక్తికర చర్చ. బిగ్ బాస్ సీజన్ 9 సంబంధించి కన్నడ అమ్మాయి తనూజ, తెలుగు అబ్బాయి పవన్ మధ్య విపరీతమైన పోటీ ఉంది. బట్ కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగు సీరియల్ నటిస్తూ తెలుగు వారికి చాలా దగ్గరగా ఉంది తనూజ. తెలుగింటి అమ్మాయి లాగానే ఆమె కూడా వ్యవహార శైలి ఉంది. చాలామంది లైక్ చేస్తున్నారు, చాలామంది ఆమెను సీరియల్ నటి కాబట్టి గృహిణులు చాలామంది ఇష్టపడతారు. ఆమె సాఫ్ట్ కార్నర్, ఆమె వ్యవహార శైలి ఇదంతా కూడా చాలా బాగా నచ్చింది. అందుకే ఫైనల్ దాకా వచ్చింది. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా ఫైనల్ దాకా చేరుకుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ప్రచారం ఎలా సాగుతుందో, తనూజకి సంబంధించిన ఓటింగ్ పోస్టర్లు ఎలా వేస్తున్నారో, తనూజకి ప్రచారం చేస్తూ ఆమె సోషల్ మీడియా టీం వాళ్ళంతా కూడా ప్రచారం చేస్తున్నారు. అలాగే ఇంకా హౌస్ నుంచి బయటకు వెళ్ళే కంటెస్టెంట్లు కూడా వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ల కోసం మద్దతుగా కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, కొన్ని బయట ప్రచారం కూడా చేస్తున్నారు. ఒకసారి చూడండి, ప్రియా శెట్టి కావచ్చు, అలాగే తర్వాత శ్రీజ కావచ్చు, వీళ్ళు కూడా స్పందించారు. వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్లకి ఓట్లు వేయమంటూ కోరుతున్నారు. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడో చూద్దాం. గైస్, ఫైనల్లీ మీరు కోరుకున్నట్టు నేను కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ ని కలిశాను. ఆంటీ, అంకుల్ ఇద్దరు కూడా నా పక్కనే ఉన్నారు, నాతోనే ఉన్నారు. మీ అందరం కూడా రేపటి గ్రాండ్ ఫినాలే కోసం వెయిట్ చేస్తున్నాను. బట్ ఇంకా కొన్ని గంటలే ఉన్నాయి గైస్.
సో మీ ప్రతి ఒక్క ఓట్ చాలా 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 ఇంపార్టెంట్. ఎవరైతే ఇంకా ఓట్లు వేయలేదో ప్లీజ్ ఓట్లు వేయండి. అట్లనే మిస్డ్ కాల్స్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. కొన్ని అవర్స్ ఉన్నాయి, దీస్ ఫ్యూ అవర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమంటారా ఆంటీ, ఏమంటారు అంకుల్? చెప్పండి. బాగా సపోర్ట్ చేశారమ్మా. ఇప్పుడు కూడా ఈ కొన్ని గంటలు కూడా సపోర్ట్ చేయాలని, విన్నర్ చేయాలని బాబు కోరుకుంటాను. అందరికీ థ్యాంక్ యూ. ఇంకా కొన్ని గంటలు మాత్రం ఉంది. మీ ఓటుతో వాడు విన్నర్ చేసి మీ ఆశలు కోరికలు తీరుస్తాడని నేను కోరుకుంటున్నాను. So guys, please do vote for Kalyan Padala and making Bigg Boss winner. Bye guys. రైట్, అది కళ్యాణ్కు అనుకూలంగా మరో కంటెస్టెంట్ శ్రీజ చేస్తున్న ప్రచారం. అలాగే ప్రియా శెట్టి కూడా కళ్యాణ్కి అనుకూలంగా చేస్తుంది. అలాగే కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ చాలా దూకుడుగా ఆడాడు, ఫైనల్ దాకా చేరుకున్నాడు. ఇప్పుడు ఓటింగ్లో కూడా పోటాపోటీగా వ్యవహారం సాగుతోంది. సో మొత్తం మీద బిగ్ బాస్ అంచనాలకు మించి ఈసారి బాగానే ఆడిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చివరి రోజు ఓటింగ్ అయితే తలకిందులైంది, పక్కా ప్లాన్ ప్రకారమే అన్నట్టుగా చెప్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. భారీ ట్విస్టులు అయితే ఉన్నాయి. టాప్ కంటెస్టులు అయితే తలకిందులైన పరిస్థితి. కళ్యాణ్ పేరు బలంగా వినిపిస్తోంది, తనుజాని కొందరు అంటున్నారు. సో మొత్తం మీద ఏ సమయంలో అయినా ట్విస్ట్ ఇవ్వచ్చు బిగ్ బాస్. ఇమ్మాన్యుయల్ని విన్నర్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు కొంతమంది. అంటే ఏం జరగబోతున్నది మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓటింగ్ అయితే పూర్తయింది. శుక్రవారంతో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. ఈ క్రమంలో చివరి రోజు ప్రస్తుతం ఓటింగ్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. టాప్ కంటెస్టెంట్లు అయితే తలకిందులయ్యారు. మరి ఇదే ఇప్పుడు రసవత్తరంగా మారుతోంది. సో ఈ నేపథ్యంలో మరి బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది, బిగ్ బాస్ సంబంధించినటువంటి ఎపిసోడ్ ఈ చివరి 2 రోజులు ఎంత ఆసక్తిగా ఉండబోతున్నాయి అనేది చూడాలి. రేటింగ్ పరంగా కూడా దూసుకెళ్తున్న ఈ షో తెలుగు ఎంటర్టైన్మెంట్ చరిత్రలో మరొక రికార్డ్ అని చెప్పొచ్చు. గతంలో కూడా ఆ రికార్డ్ అనేది మరి తిరిగి రాస్తుందా ఏంటనేది చూడాల్సింది. బట్ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 9 టాప్లో కళ్యాణ్ పడాలా ఉన్నారు, తనుజ ఉన్నారు, ఇమ్మాన్యుయల్, సంజన గల్రాని, డిమాండ్ పవన్. నిన్నటి వరకు కళ్యాణ్ అత్యధిక ఓటింగ్ పడుతుంది. అనధికారికంగా నిర్వహించిన ఓటింగ్లో టాప్లో ఉన్నాడు. తర్వాత తనుజ 2వ స్థానంలో ఉంది, ఇమ్మాన్యుయల్ 3వ స్థానంలో ఉన్నారు, సంజన, డిమాండ్ ఆ తర్వాత స్థానంలో ఉంది. కానీ పవన్ పుంజుకున్నాడు, మళ్ళీ డిమాండ్ 3వ స్థానంలోకి వచ్చాడు. ఓటింగ్లో భారీ మార్పులు జరిగాయి. ఓటింగ్ సర్లీ తలకిందులైంది. టాప్ కంటెస్టెంట్ డౌన్ కావడం ఆశ్చర్యపరుస్తుంది. అధికారికంగా బిగ్ బాస్ నిర్వహించిన ఓటింగ్తోనే ఈ ట్విస్ట్ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్, మా ప్రతినిధి గౌతమి జాయిన్ అవుతున్నారు. గౌతమి, బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఓటింగ్ సరళి చివరి కంట కాస్త ఉత్కంఠ రేపుతోంది. ఏం జరగబోతోంది, విన్నర్ ఎవరు కాబోతున్నారు, రన్నర్ ఎవరు కాబోతున్నారు, బిగ్ బాస్ నిర్వాహకులు ఏదైనా ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉందా, చివరి నిమిషంలో ఏం జరగబోతోంది? సీజన్ 9 చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు విన్నర్ ఎవరు అవుతారు అని చెప్పి. అయితే మొన్నటి వరకు కూడా ఒక క్లారిటీ ఉంది. తనుజ ఈసారి అంటే ఫస్ట్ టైం లేడీ విన్నర్ అవ్వబోతుంది అని చెప్పి మొన్నటి వరకు అనుకున్నారు. బట్ అనూహ్యంగా ఒక్కసారి కనుక మనం ఓటింగ్ చూసుకున్నట్లయితే నిన్నతో ఓటింగ్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. నిన్న నైట్ 12 o'clock తోనే ఓటింగ్ అయిపోయింది. అయితే ఇటు తనుజకి అలాగే కళ్యాణ్ కి సంబంధించి దాదాపు 20,000 ఓట్ల మెజారిటీతోని కళ్యాణ్ ముందంజలో ఉన్నట్టయితే తెలుస్తోంది ప్రెసెంట్ ఇప్పటి వరకు అయితే. మరి అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది బయటకు వచ్చి అసలు కళ్యాణ్ ఏ విధంగా విన్నర్ అవుతారు, కళ్యాణ్ ఏ విధంగా విన్నర్ మెటీరియల్ అని చెప్పి కూడా కొంతమంది విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది తనుజాని ఎందుకు విన్ చేయాలి, మా టీవీ ముద్దు బిడ్డన ఇప్పటి వరకు సపోర్ట్ చేసింది చాలు అని చెప్పి మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఏది ఏమైనా కూడా అనుజ వల్లనే కళ్యాణ్ బయటికి తెలిసాడు. అంటే తనతో పాటు పెట్టుకున్న రిలేషన్ కావచ్చు, లోపల తనతో పాటు ఉన్న విధానం కావచ్చు, దాని వల్లనే కళ్యాణ్ ఎవరన్నది బయటికి తెలిసింది. అంతేగాని కళ్యాణ్ ఆడిన ఆటే లేదు. ఈ విధంగా కళ్యాణ్ విన్ చేస్తే బాగోదు అని చెప్పి ఇప్పటికే సీరియల్ కి సంబంధించి తనుజ ఫ్యాన్స్ కి సంబంధించి అండ్ తనుజని సపోర్ట్ చేసే ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు రియాక్ట్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే టాప్ 1 లోని కళ్యాణ్ పడాలా ఉంటాడు అన్నట్టయితే ఇక్కడ స్పష్టమైనట్టు కనిపిస్తుంది. అండ్ టాప్ 2 లోని తనుజ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మరైతే 3, 4, 5 గా వచ్చేసరికి నిజంగా అసలు మనం అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టాప్ 3 ఇమ్మాన్యుయల్ ఉంటాడు అనుకుంటే ఈ టాప్ 3కి వచ్చేసరికి మనకి డిమాండ్ పవర్ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అండ్ ఇది
కేవలం ఇమాన్యుల్ కి ఇది మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ వీక్స్ లోని అండ్ స్టార్టింగ్ నుంచి కూడా తను ఆడిన గేమ్ ప్లే కేవలం తన గురించి స్వార్థంగా ఆడినవే తనకి ఎఫెక్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మంచి ఎంటర్టైనర్ గా అలాగే టాస్క్ల పరంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా హౌస్ లోని ఎప్పుడూ కూడా ఉన్న వ్యక్తి. అండ్ దట్టు సీజన్ 10 వరకు కూడా నామినేషన్ లోకి రాకపోవడం కూడా ప్రధానంగా మైనస్ అని చెప్పొచ్చు. సో దీనివల్లే ఇక్కడ మనకి ఇమాన్యుల్ లో టాప్ 4 వెళ్ళిపోయినట్టు కూడా కనిపిస్తుంది. అండ్ టాప్ 5 మనకి సంజనగా తెలుస్తుంది. సో ఏది ఏమైనా ఫస్ట్ టైం మరొకసారి ఒక కామనర్ విన్ అవుతున్నారు. మరి మనం ఇంకొకసారి ఇక్కడ కొంచెం నిరుత్సాహపరిచేది ఏంటంటే ఈ 10 సీజన్స్ అదే ముఖ్యంగా ఈ 9 సీజన్స్ చూసుకుంటే ఎక్కడ కూడా లేడీ విన్నర్ అయిన దాఖలే లేవు. ఓన్లీ కేవలం మనకి ఓటీటీ బిగ్ బాస్ ఓటీటీ మాత్రమే బిందు మాధవి విన్ అయ్యింది, అక్కడ లేడీ విన్నర్ అయింది. బట్ మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చేసరికి ఇప్పటి వరకు లేడీ విన్నర్ అన్నదే లేదు. ఈసారి అవుతుంది అనుకుంటున్న టైంలో కూడా మరొకసారి అబ్బాయి విన్ అవ్వడం కూడా మనం ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. అండ్ ఇంకొకటి సూట్ కేస్ విషయానికి వచ్చేసరికి అండ్ ఈ రోజు ఆ యొక్క ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరు సూట్ కేస్ తో బయటికి వస్తారు అన్న దానిపైన కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దీని గురించి కూడా తెలుస్తుంది ఏంటంటే ఇక్కడ మనకి ఇమాన్యుల్ సూట్ కేస్ తీసుకుంటాడు అంటే మనీ ఆఫర్ చేస్తారు. ఏదైతే మనకి విన్నర్ ఇచ్చిన క్యాష్ ప్రైజ్ నుంచి సగం అమౌంట్ అంటే ఒక దాదాపు ఒక 10% or 5% అమౌంట్ ఏదైతే వాళ్ళకి ఆఫర్ చేస్తారో టాప్ 5 లో ఉన్న వాళ్ళకి అందులోని ఇమాన్యుల్ తీసుకునే అవకాశం ఉంది అన్నట్టు కూడా తెలుస్తుంది. మరి చూడాలి ఇమాన్యుల్ తీసుకుంటాడా లేకపోతే డెమాన్ పవర్ వీళ్ళిద్దరి మధ్యలోనే ఈ సూట్ కేసు తీసుకొని ఒకరు బయటకు వచ్చేసే అవకాశం కూడా ఉంది. అండ్ ఇదైతే మంచి విషయమే అని చెప్పాలి. ఎందుకంటే ఓటింగ్ పరంగా వీళ్ళు లీస్ట్ లో ఉన్నారు. కనీసం మనీ అయినా తెచ్చుకుంటే వాళ్ళ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అండ్ లాస్ట్ టైం కూడా చాలా మంది ఇలానే ఒకవేళ గెలవకపోయినా మనీ తీసుకొని బయటకు వచ్చేసిన వాళ్ళు మనం చూసాము. మరి ఇప్పుడు ఈ ఇద్దరిలోనైతే ఎక్కువ శాతం మనకి ఇమాన్యుల్ తీసుకుంటాడని తెలుస్తుంది. మరి చూడాలి ఏది ఏమైనా మరొకసారి కళ్యాణ్ పడాలా అంటే ఈసారి కూడా కళ్యాణ్ పడాలా విన్ అవుతున్నాడు. ఇప్పటి వరకు కూడా టాస్క్లు ఆడాడు, లేకపోతే గేమ్స్ ఆడాడు, లేకపోతే హౌస్ లో బాగున్నాడు, మంచి ఎంటర్టైనర్. అండ్ అటు కామన్ మ్యాన్ సోల్జర్ అని ఏదైతే ఉందో అగ్ని పరీక్షలోకి ఎంట్రీ అయ్యి అండ్ ఈ రోజు విన్నర్ వరకు వెళ్ళాడు అని చెప్పి మరొకసారి తెలుస్తుంది. రామ్దాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ గౌతమి. సో ఇది బిగ్ బాస్ సీజన్ 9 ఉత్కంఠ రేపుతోంది. విన్నర్ ఎవరు కాబోతున్నారు అనేది ఆసక్తి రేపుతుంది. రన్నర్ ఎవరు కాబోతున్నారు? ఎస్, ఇక 5 ఉన్నారు హౌస్లో. డేంజర్ జోన్లో 3 ఉన్నారు, 3 ఎలిమినేట్ అవుతారు. ఇందులో ప్రస్తుతం టాప్ కింద నుంచి చూస్తే కనుక సంజన, పవన్, ఇమాన్యుల్ 3 కూడా 5th, 4th, 3rd పొజిషన్లో ఉన్నారు. ఈ 3లో 2 ఎలిమినేషన్ ఈరోజు జరగబోతుంది. షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో సాటర్డే ఎపిసోడ్లో 2 ఎలిమినేషన్ ఉంటుంది. తర్వాత ఫస్ట్ బహుశా ఆర్డర్ ప్రకారం సంజన కాస్త ఓటింగ్లో వెనుకంజలు ఉంది కాబట్టి ఆమె ఎలిమినేట్ అవుతుందని చెప్తున్నారు. తర్వాత డిమాన్ పవనా లేదా ఇమాన్యుయలా ఇద్దరిట్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది 4th పొజిషన్కి. ఇక 3rd పొజిషన్కి వచ్చేసరికి ఒకవేళ ఓటింగ్ కనుక తారుమారైతే పవన్ ముందుంటే కనుక పవన్ 3rdలో ఉంటాడు టాప్ 3లో, లేదా ఇమాన్యుయల్ వెళ్తే ఎవరో ఒకరు ఉంటారు, ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. రైట్, దెన్ నెక్స్ట్ ఇక ఎవరికొకరికి టాప్ 3లో ఉన్న వాళ్ళకి 2 మినహాయించి ఒకరికి సూట్ కేస్ ఆఫర్ వస్తుంది. ఆ సూట్ కేసులో దాదాపుగా 25 లక్షలు ఖచ్చితంగా ఉంటాయి. సో ఆ ఆఫర్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఎవరు తీసుకుంటారు? బహుశా ఇమాన్యుయల్ వంతు వస్తే కనుక ఇమాన్యుయల్ తీసుకుంటాడా, లేదా తాను గెలుస్తా అని హోప్తో ఉంటాడా చివరిదాకా, లేదా పవన్కి అవకాశం వస్తే పవన్ తీసుకుంటాడు, తను కూడా గెలుస్తాను హోప్తో ఉంటాడు అనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బట్ మొత్తం మీద ఫైనల్లో మాత్రం తనూజ, కళ్యాణ్ మధ్య తీవ్ర పోటీ ఉంది. ఎప్పట్లాగానే కమెడీని ఇమాన్యుయల్ మాత్రం 3వ స్థానంలోనే ఉండొచ్చు. బహుశా అక్కడికే ఎలిమినేట్ అవ్వచ్చు, లేదా ఆ డబ్బు తీసుకోకపోయినా 3rd పొజిషన్ నుంచి ఎలిమినేట్ అవ్వచ్చు అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. వాట్ ఎవర్ ఏదేమైనా బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడని మాత్రం చాలా ఆసక్తికరంగా మారబోతోంది. మొత్తం మీద ఎవరికి వారు సోషల్ మీడియాలో వాళ్ళ అంచనాలు ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తం మీద విపరీతమైన ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఇక ఇవాళకే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. లీకులు వస్తాయి బయటికి, ఎవరు గెలిచారు ఎవరు విన్నర్ అనేది. పూర్తిగా రేపు ఫైనల్ ఎపిసోడ్లో, సండే రోజు జరగబోయే ఎపిసోడ్లో ఆ ఉత్కంఠకు తెరదించబోతున్నారు హోస్ట్ నాగార్జున. సో బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి కూడా గత అంచనాలకు తగ్గట్టుగానే వ్యూవర్షిప్ కూడా బాగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా ఉత్కంఠ రేపుతోంది. సీరియల్ నటి తనుజ, కామన్ మ్యాన్ పడాల కళ్యాణ్ మధ్య విపరీతమైన పోటీ ఉంది. సో కళ్యాణ్ వర్సెస్ తనుజ ఓటింగ్ లైన్స్ అయితే క్లోజ్ అయిపోయాయి ఫ్రైడేకే. సో ఆ ఓటింగ్ని బట్టి బిగ్ బాస్ నిర్ణయం తీసుకుంటాడా, లేదా ఇంకేదైనా ట్విస్ట్ ఇస్తాడా, ఏం జరగబోతుంది? లెట్స్ వెయిట్ అండ్ సీ.